ఢిల్లీలోని బరాఖంబా రోడ్డులో ఉన్న గోపాల్ దాస్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ కనాట్ ప్లేస్ సమీపంలో బారకంబా రోడ్లో ఉన్న గోపాల్ దాస్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం గోపాల్ దాస్ బిల్డింగ్ 15 అంతస్తులు ఉంటుంది. దీంట్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా ఉద్యోగులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసి మనం చూస్తున్నాం. మొత్తం 15 అంతస్తుల ఈ బిల్డింగ్లోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 7వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా అగ్నిమాపక సిబ్బంది తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంఘటన స్థలానికి అగ్నిమాపక యంత్రాలు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదనేది ప్రధానంగా అగ్నిమాపక సిబ్బంది కానీ ఇటు ఢిల్లీ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం ఈ 15 అంతస్తుల్లో ఈ గోపాల్ దాస్ భవన్ బిల్డింగ్లో 15 అంతస్తులు ఉంటాయి. ఈ 15 అంతస్తులు మొత్తం కలిపి 1000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా ఖాళీ చేపించినట్టుగా కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఫైర్ ఇంజన్లు భారీగా, అంటే ఇక్కడ ఇటువైపులా ఈ గోపాల్ దాస్ బిల్డింగ్కి ఇరువైపులా కూడా ఈ ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్స్తో కూడా పైన ఇక్కడ నుంచి సప్లై చేస్తూ పైకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఒక పెద్ద క్రేన్తో పైకి అగ్నిమాపక సిబ్బంది కూడా పైకి వెళ్ళి టాప్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా, ఉద్యోగస్తులు ఉన్నారా అనే దానిపై కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ వాటర్ పైప్స్ను ఫోల్డ్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని పైప్స్లో కూడా ఫైర్ ఇంజిన్స్ నుంచి వాటర్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం అగ్నిమాపక సిబ్బంది మనం చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ వచ్చి మొత్తం అందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఎవరిని లోపలికి వెళ్ళకుండా కూడా అక్కడ రిబ్బన్స్తో ఢిల్లీ పోలీసులకు సంబంధించిన ఎల్లో కలర్ రిబ్బన్స్తో రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ భారీ క్రెయిన్తో కూడా అటువైపు పైకి వెళ్ళి ఎవరైనా పైన ఉన్నారా లేదా అనే దానిపై కూడా వాళ్ళు అన్నీ చూసి అక్కడ తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అనేది ప్రధానంగా అగ్నిమాపక సిబ్బంది కానీ ఢిల్లీ పోలీసులు కానీ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ మొత్తం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. భారీ క్రెయిన్ ఏదైతే ఉందో ఆ భారీ క్రెయిన్తోనే దాంట్లోనే వాళ్ళు సేవ చేయడానికి ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇక్కడ నుంచి వాళ్ళు ఆ ఫ్లోర్స్కి పైకి వెళ్తున్నారు. మనం చూస్తున్న గోపాల్ దాస్ బిల్డింగ్, అక్కడ పేరు కూడా చూస్తున్న గోపాల్ దాస్ బిల్డింగ్ ఏదైతే ఉందో గోపాల్ దాస్ దీంట్లోనే మొత్తం ఇది 15 ఫ్లోర్లు. దీంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో మొత్తం ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేపించి ఎవరు ఉండొద్దని చెప్పి ఆంక్షలు విధించారు. మొత్తం అందరినీ కూడా రూమ్లకు తాళాలు వేసేసి మొత్తం అందరినీ కూడా బయటికి పంపించేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. మొత్తం ఇటు ఉద్యోగులు కూడా ఎవరికి వాళ్ళు ఖాళీ చేసి కిందకు వచ్చేసారు. అంటే आप यही काम करते हैं? आप अंदर आप इसमें काम इसी बिल्डिंग में काम करते हैं आप? कितना बजे आग लगा हुआ है? 1 बजे के आसपास। 1 बजे आग लगी। कौन बोला फायर सेफ्टी अथॉरिटी को? कौन बोला था? फायर ब्रिगेड तो बगल में है, बगल में ही है। हाँ, आग मुझे इसका आइडिया नहीं है किसने बताया फायर ब्रिगेड को, बट फायर ब्रिगेड में जब आया, सॉरी कब हुआ था? कब लगा हुआ? 1 बजे के आसपास लगी है। हाँ, 1 बजे के आसपास। 15 फ्लोर में नहीं 15 फ्लोर नहीं, धुआं जो अपर से आ रहा था, ऊपर से। अच्छा, ऊपर से। हाँ, टॉप फ्लोर से भी काम करता है इसमें तो बहुत सारे कॉर्पोरेट ऑफिस है और बैंक है। हाँ, और सभी को खाली करवाए? हाँ, सभी को फटाफट जो है फायर ब्रिगेड जो है मौके पहुंची और फटाफट यहाँ पे रेस्क्यू करके निकाला गया सबको। अच्छा, किस लिए आग लगा हुआ बोल रहे हैं? ये तो मुझे आइडिया नहीं सर, कोई आइडिया भी पता नहीं चला मुझे। మొత్తం ఇది 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా ఈ బిల్డింగ్లో పనిచేసే ఉద్యోగులు చెప్తున్నారు. అంటే రకరకాల కార్పొరేట్ సంస్థల ఆఫీసులు అనేది ఇక్కడ ఉన్నాయి. వారందరికీ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మన మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి రప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం వీలైనన్ని ఫైర్ ఇంజన్లు లోపల, అంటే మంటలు ప్రజెంట్ కనిపించినప్పటికీ పొగలైతే వస్తున్నాయి. అంటే పొగలను ఆర్పివేసే ప్రయత్నంలో భాగంగా అంటే షార్ట్ సర్క్యూట్ అసలు ఏం జరిగింది అనేది ప్రధానంగా తెలియాల్సింది. దానిలో భాగంగానే ఫైర్ ఇంజన్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ఢిల్లీ పోలీసులకు సంబంధించిన ఈ ఎల్లో రిబ్బన్స్ను ఇక్కడ మనం
టై చేయడం మనం చూస్తున్నాం. ఎవరిని కూడా ఇది దాటి క్రాస్ చేయకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా బయటకు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరినీ ఖాళీ చేయించి ఆ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులందరూ బయటకు వచ్చేసిన పరిస్థితులు ఉంది. ప్రజెంట్ అయితే ఇక అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మంటలను అదుపు చేశారు, కానీ ఇంకా పొగలైతే కొన్ని చోట్ల వస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఇది 15 ఫ్లోర్లు కాబట్టి ఇది కొంతమంది టాప్ ఫ్లోర్లో వస్తుంది అంటున్నారు, కొంతమంది 7th ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందనేది చెప్తున్నారు. కానీ అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదం ఏ ఫ్లోర్లో జరిగింది, అసలు ప్రధాన కారణాలు ఏంటి అనేది మరి కాసేపట్లోనే అగ్నిమాపక సిబ్బంది చెప్పే ప్రయత్నం అయితే చేస్తారంటూ కూడా ఇక్కడ ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.